బాక్స్ ఆఫీస్ ని చెక్ చేస్తున్న ఓటీసీ ఫిలిం అదిరిపోయే క్రేజీ అప్డేట్ ని ఇవ్వబోతున్న RC-17. ఈసారి ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా నాదే అంటున్న బాలయ్య. హలో గైస్, వెల్కమ్ టు అవర్ విత్35 మూవీ మ్యాక్స్ ఛానల్. అదిరిపోయే క్రేజీ టీఎఫ్ లో బెస్ట్ అప్డేట్స్ అండ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడే మన విత్35 మూవీ మ్యాక్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అన్నపూర్ణ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్న పల్లబర్షి అనే ఫిలిం గ్రాండ్ గా ఈ ఆగస్ట్ 14 రిలీజ్ అవుతూ ఉండగా బలగం ఫేమ్ మొత్తాన్ని కాస్టింగ్ గా తీసుకున్నారు. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. సుమంత్స్ న్యూటన్స్ థర్డ్ లా మూవీ జూలై 31 కి పోస్ట్ పోన్ అయింది. డ్యూ టు లెనిన్ మూవీ అనేది గ్రాండ్ గా రిలీజ్ అవుతూ అండ్ సూపర్ హిట్ టాక్ తెచ్చుకోక ఇప్పుడు న్యూటన్స్ థర్డ్ లా అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి 31st వస్తున్నారు. చూద్దాం మరి ఈ మూవీ ఎలా ఉంటుందో. అఖిల్ అక్కినేని కెరియర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ హిట్ అయిన లెనిన్ మూవీ ఇప్పుడు సూపర్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. 10 days లో 50 crores గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 60 crores వైపు అడుగులు వేస్తున్న ఈ లెనిన్ మూవీ ఇప్పటికే 2 సక్సెస్ మీట్లు పెట్టి గ్రాండ్ గా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంది. ఈ సక్సెస్ ఈవెంట్స్ లో అఖిల్ అక్కినేని గారితో పాటు వాళ్ళ అభిమానులు అండ్ అంతేకాకుండా భాగ్యశ్రీ గారు కూడా చాలా ఎమోషన్ తో మూవీ అనేది ఒక పండగ వాతావరణంగా వాళ్ళు సక్సెస్ ఈవెంట్ ని జరుపుకున్నారు. అండ్ ఇప్పుడు ఈ మూవీకి థర్డ్ ఈవెంట్ పెట్టబోతున్నారు అండ్ దానికి నాగ చైతన్య గారు చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు. చూద్దాం మరి ఈ సక్సెస్ మీట్ ఎప్పుడు జరుగుతుందో. క్రిస్టోఫర్ నోవెల్ అనేది మన తెలుగు వాళ్ళకి అర్థం కాకపోయినా ఎగబడి మూవీ చూస్తారు. అండ్ ఇప్పుడు ఇండియాలో ఒడిసీ అనే మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయింది. సో ఇప్పుడు ఈ మూవీ సూపర్ బెంచ్ మార్క్ సెట్ చేసుకుంటూ మూవీ అనేది గ్రేట్ టాక్ తెచ్చుకొని ఇప్పుడు మూవీ అనేది తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ హిట్ వైపు అడుగులు వేస్తుంది. ఈ వీకెండ్ ది బెస్ట్ మూవీ అవుతుంది అండ్ తప్పకుండా థియేటర్ అనేది వెళ్ళిపోతున్నారు అందరూ. ఓటీటీలో ఇప్పటికీ మన హీరోస్ అందరికీ కూడా 100 crores మార్కెట్ ని ఓపెన్ చేసుకున్నారు ఎక్సెప్ట్ మహేష్ గారు. బట్ ఆయన ఇప్పుడు తప్పకుండా వారణాసి మూవీతో ఆ బిగ్ నెంబర్ ని పెట్టబోతున్నారు. ఆ టైర్ 2 లో మాత్రం నాని గారే ఉన్నారు. అండ్ ఇప్పుడు బాలకృష్ణ గారు రెడీ అయ్యారు. ఇప్పుడు 50 crores మార్కెట్ ని సెట్ చేసుకోవడానికి మన బాలకృష్ణ గారు 111 మూవీతో ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసుకోబోతున్నారు. G5 వాళ్ళు ఇప్పటికే 50 crores ఆఫర్ ని వీళ్ళైతే ప్రజెంట్ చేశారు. చూద్దాం మరి G5 ఎంతవరకు వచ్చేస్తుందో. ఫౌజీ మూవీ నుంచి మనకి అదిరిపోయే మైండ్ బ్లాక్ చేస్తూ ఒక అదిరిపోయే ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు. రేస్ లో స్పిరిట్, సలార్, కల్కి 2 తో పాటు ఫౌజీ మూవీ లేదనుకున్నాం. బట్ ఇప్పుడు ఈ మూవీస్ కన్నా ఎక్కువ లైక్స్ ని, ఎక్కువ వ్యూస్ ని ఈ ఫస్ట్ లుక్ అందుకుంది. తప్పకుండా హనురావుపూడి గారు ఏదో ప్లాన్ చేస్తున్నారు. December 3 గ్రాండ్ గా రిలీజ్ అవడానికి మూవీ అనేది ట్రై చేస్తుంది. లెనిన్ మూవీ ప్రమోషన్స్ ఈవెంట్ లో ఫౌజీ మూవీ గురించి మన నాగవంశీ గారు చెప్పినట్లే మూవీ అనేది ఒక లార్జ్ స్కేల్ లో బిగ్ ఈవెంట్ అయితే ఉండబోతుంది. తప్పకుండా మూవీ అయితే మాత్రం మ్యాసివ్ గా ఉండబోతుందని ఇన్సైడ్ టాక్. ఇక RC-17 విషయానికి వస్తే రామ్ చరణ్ గారు, సుకుమార్ గారి క్రేజీ కాంబో రంగస్థలం తర్వాత ఒక ఎపిక్ మూవీ అయితే తీయబోతున్నారు వీళ్ళిద్దరు కలిసి. అదే మన అర్బన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతుంది ఈసారి. పుష్ప లాగా అండ్ రంగస్థలం లాగా రూరల్ బ్యాక్ డ్రాప్ కాదు, ఒక అర్బన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ అనేది ఉండబోతుంది. తప్పకుండా ఈ మూవీ అనేది ఈ సెప్టెంబర్ లో మూవీ అనేది స్టార్ట్ అవబోతుంది. అండ్ చాలా ఫాస్ట్ గా ఇది 1 part లో మూవీ టీం అనేది రిలీజ్ చేయడానికి ట్రై చేస్తుంది. రామ్ చరణ్ గారు అయితే బాడీ మేకవర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఈ అర్బన్ మూవీతో మన సుకుమార్ గారు ఎన్ని బెంచ్ మార్క్స్ సెట్ చేస్తారో ఇక మీ ఊహకే వదిలేస్తున్నాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇలాంటి మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ మూవీ కోసం ఎగరగా వెయిట్ చేస్తున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. సో ఐ విల్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్, టేక్ కేర్ అండ్ సైనింగ్ ఆఫ్ వంశీ. థాంక్స్.